ప్రైజ్లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభు సర్వశక్తి మధుర కృప మేడానికి లేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. వినిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎబేసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఎలాగూ రాయబడింది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోనూ వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తువలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనం మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనవపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైన స్వతంత్రుడైనను మీలో పవిత్రవాడు ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానులైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని అన్నాడు. అంటే ఈ రోజుల్లో చాలామంది యూత్ క్రిస్మస్ చేసుకుంటున్నారు, సండే స్కూల్ క్రిస్మస్ జరుగుతున్నవి. అందుని బట్టి వాక్యం చదువుకుంటున్నాం. మనం ఎవరికి లోబడి ఉండాలి? మొదట తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. నీకు ప్రభువునకు మొదట మనము విధేయులై ఉండాలి. తర్వాత నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపాలి. భూమి మీద అప్పుడు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. ప్రతిదిని కూడా మన తల్లిదండ్రులకు దేవుని యందును యేసుక్రీస్తు వారు ఎవరి యందు పెరిగి ఉన్నారు? పెద్దల దయందును తల్లిదండ్రుల దయందును ప్రజల దయందును కూడా ఆయన భయభక్తులు కలిగి పెరిగి ఉన్నారు. అలాగే మీరు కూడా చిన్నపిల్లలు కూడా ఏం చేయాలంటే ప్రభువునందు తల్లిదండ్రుల యందును వినయమును విధేయత కలిగి జీవించాలి. ప్రభు యొక్క శిక్షలోను తల్లిదండ్రుల యొక్క బోధకులోను మీరు పెరగాలి. ప్రతి ఒక్కరును కూడా అలాగే మనం బాలుడు నడవలసిన త్రోవ నేర్పిస్తే వాళ్ళకి పెరిగి పెద్దవారైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోరు, త్రోవ నుండే నడుస్తారు. ఎప్పుడూ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక మంచి సండే స్కూల్కి వెళ్ళండి, లేకపోతే తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాట ఎదిరించవద్దు అని చెప్తూ ఉంటే దానిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఉండి కొలదు దాని యందే భయభక్తులుగా పెరుగుతూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును అన్నాడు. యెహోవా యందు మనం ఏమి కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు మనలను ఏదో ఒక రీతిగా శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే నా కుమార్తె చెడిపోచున్నాడు, నా కుమారుడు చెడిపోచున్నాడు, దానిని బట్టి వారు నడుచుకోవాలనే విధానమును దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. ముందు శిక్షిస్తూ ఉంటాడు, తర్వాత భయం చెప్పి మన తల్లిదండ్రులు ఎలాగైతే దేవుని బిడలం కాబట్టి మనము అలాగే దేవుడు కూడా భయం చెప్తూ ఉంటాడు. మన తల్లిదండ్రులకు విధేయతలు కలిగి ఉండాలి. వాగ్దానంలో ఆజ్ఞలలో కూడినది ఇది మొదటి ఆజ్ఞ. తండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపము రేపకుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు శరీరమై ఉండుడి అని అన్నాడు. యాజకులైన ఉండుడి. మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా దేవుని సంతోషపెట్టే విధముగా ఉండమని అంటున్నాడు. మనం మనుషులను దేవుని సంతోషపెట్టే విధముగా ఎరగాలి. మనం ఏ రీతి ఎందున్నా సరే, ఎలా ఉన్నా సరే, మనుషులు పెట్టే నిందలకు కానీ మనుషులు అనే మాటలకు కూడా మనం జడవకూడదు. మనుషులు ఒకటి పొగుడతారు, వెనకాల ఇంకోటి అంటారు, వాటికి మనము లోబడకూడదు. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి నడుస్తూ ఉన్నప్పుడే మనం చెప్పాలి, వారి త్రోవలు ఎలా ఉంటున్నాయి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అని చెప్పాలి. ప్రతి ఒక్కరమును కూడా చిన్నప్పటి నుంచే మనం ఒక దారంటే వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాము? ఇది ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా తప్పించుకుని నెలరా అక్కడ గొయ్యి ఉన్నది అని చెప్తూ ఉంటాం. అలాగే దేవుని సన్నిధిలో నిలవమని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, సండే స్కూల్కి వెళ్ళమని, పాటలు పాడమని, వాక్యం చదవమని, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వారు ఆ త్రోవ నుండి త్రొట్టిల్లిపోరు, వారి త్రోవ నుండి వారు విడిచిపోరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే, నీతిని కలిగి ఉంటేనే, యెహోవా ధర్మశాస్త్రం నందు నడుచుకుంటేనే కానీ దేవుని యందు విధేయమును కలిగి ఉండలేము. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో నీటి కాలువ ఏరిన నాటబడిన చెట్టు వలె మనం వికసిస్తాము. అంజూర చెట్టు వలె
దానిని వికసిస్తూ ఉంటాము. అలాగే మనము కూడా ప్రతి ఒక్కరము కూడా మన బిడ్డలకు మంచి ఇవులు నేర్పాలి, మంచి పద్ధతులను నేర్పాలి. ఈ రోజుల్లో మంచి పద్ధతి అంటే ఏమిటి? వాళ్ళకి నచ్చినట్టు ఉండటమే మంచి పద్ధతి. తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ నచ్చినట్టు ఉండే పిల్లలు లేరు, ఎవరూ లేరు కూడా. ప్రతి ఒక్కరును కూడా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. పెద్దలంటే భయం ఉండాలి, గురువులంటే వినయం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభ, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రేఖలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నైనా ప్రభు. నీకు వందనాలు నైనా ప్రభు. వినిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి రక్షణ దయచే ప్రభు. యూత్ క్రిస్మస్లు అయిన ప్రభు, చిన్నపిల్లల క్రిస్మస్లు జరుగుచిన ప్రభు, వారికి సఫలతని దయచే ప్రభు. వారిని ప్రభు క్షేమంగా చేసుకుంటే సహాయం చేయమని అడుగుతున్న ప్రభు. పెద్దల క్రిస్మస్లు కూడా జరుగుచిన ప్రభు, వాటిని కూడా సఫలతని దయచే ప్రభు. ఈ దేశాల్లో కాదు ప్రభు, ఇతర దేశాల్లో కూడా ప్రభు ఎక్కడైతే జరుగుతున్నావో ప్రభా, వాటన్నిటినీ సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నియమను, విధేయతను కలిగి జీవించే భాగ్యము దయచే ప్రభా. బాలుడు నడవలసిన వారికి నేర్పునైనా త్రుట్టులు పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించినాను ప్రభా. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేసినారో వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును విరిగి నలిగిన హృదయంలో దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ రాకడ కొరకు మేము సిద్ధపడటకు సహాయం చేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టి నుండి శోధనను తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచిన వారికి, వినిచిన వారికి సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.